పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో తెలుగు సినిమా సెలబ్రేషన్. ఎవరు భయ్యా? చూస్తే తెలియట్లేదా? చిరు చీరేస్తారు బయట ఇలా. ఒక నాకు ఎదురొచ్చిన ఆడికే రిస్క్, నేను ఎదురొచ్చిన ఆడికే రిస్క్. నువ్వు ఈ గెటప్ వేయడం, ఈ డైలాగ్ చెప్పడం నీకే రిస్క్. నువ్వు మైకేల్ జాక్సన్ ఇంకా గుర్తుపట్టలేదు కదా? మైకేల్ జాక్సన్ ఇంటీరియర్ గెటప్ వేశారు. సో మిమ్మల్ని కలవడం, మీతో ఈ రోజు మాట. నమస్తే మేడం. నమస్తే. డ్రామా కంపెనీ మేనేజర్ వచ్చారా? యాక్చువల్లీ నన్ను గుర్తుపడతారు మీరు. ఎవరండి? ఎవరండి? చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఒక స్టార్ సింగర్ ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. రాశి గారు. ఆవిడ కూడా తెలియదు ఇప్పటి వరకు. పర్సనల్ రిక్వెస్ట్. ఓ మనాలి చేసుకో జాలి, ప్రేమ కోసం బెంగ పడితే జీవితం ఖాళీ. థ్యాంక్ యూ. వి హావ్ వన్ మోర్ ప్రొఫెషనల్ సింగర్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నా. ఇంత టాలెంటెడ్ ఉన్నా. మీరు నేను నువ్వు అంటే ఆ సాంగ్ పాడొచ్చు కదా? అదేగా ఇప్పుడు పాడింది. ఈ గేమ్ ఆడడానికి గిఫ్ట్స్ ఉంటాయి. సో అది ఎవరికైనా ఫ్రెండ్ కి డెడికేట్ చేసేయాలి. నాకు డెడికేట్ చేయొచ్చు కదా వాళ్ళు. ఫస్ట్ గిఫ్ట్ తెలిసాక అప్పుడు అడుగుతాను. మీరు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు మీరు ఆడొచ్చు. వద్దులేండి, అర్థమైంది. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవరు పేరు చెప్తే వర్షాలు పడతాయో. ఎక్కడి నుంచి అమ్మా? పెద్ద ఆయనకి ఇలాంటివి తాగితే ఎంత మంచిది ఒంటికని. వెరీ గుడ్. మర్చిపోయాను. రాశి గారు మీరు కూడా ఆడతా అన్నారు. మీరెవరండి? ఒళ్ళమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడ అబ్బాడి పాడి అబ్బాడి ఆడి వాడి వేడి రేగేదాడి అల్లల్లల్లాడి. ఇదిగోండి ఎగ్జామ్ అంతా ఫెయిల్ అయ్యాడు. మ్యాథ్స్ లో 6, ఇంగ్లీష్ లో 7. ఏంటి మార్కులు? గుర్తుట్లేదు. నేను కొట్టమంటావా ఏంటి? కొత్తలో ఏంటి? మరి కొట్టకపోతే ఏం చేయను? తలలో మల్లెపూ పెడతా. అదేంటండి మల్లెపూ అంటున్నాడేంటి? సినిమాలు చూడట్లేదు ఏంటి? సరే నాకు అర్జెంట్ ఒక కాఫీ తీసుకురావా వెళ్ళవా? మీ అమ్మ దగ్గర మల్లెపూల విషయం చెప్పకరా. అల్లరా దారికి. అయినా నువ్వు బుట్ట తీసుకుని ఎక్కడ బయలుదేరావు? మల్లెపూకి. ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. నీకు 2+2 తెలీదు. నాకెందుకు తెలీదు? 2+2 is 5. రాంగా? 4. ఎప్పుడు మార్చారా? నాకు చెప్పాలి కదా. 4+4 5. You know France, Germany, Belgium. ఏరా కాఫీ ఎందుకురా? ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం. Boy plus gold plus 100 years plus baby equals to which singer? Who win the FIFA World Cup in 2026? ఇప్పుడు స్పోర్ట్స్ కి వచ్చినట్టున్నావు. పింజరో బొసగొట్టేస్తుంది చింతనాగురో సిరాకే పడుతుంది అది తాసుపామురో తలపొగరంటుంది చెర్రిపోతురో జడిపిస్తూ ఉంది ఒడియమ్మ బంటి నువ్వు నల్లగున్నవేంటి మా ఊరిల పనేంటి నువ్వెందుకొచ్చావేంటి. ఏంటి కస్తూరి ఇలా వచ్చావు? నీకు అసలే కళ్ళు కనబడవు. అసలు ఇక్కడ ఎవరుంటారు? ఆర్టిస్టులు ఉంటారు.
ఆర్ యు షూర్? ఆర్ యు షూర్? నాకు కళ్ళు వచ్చాక మొట్టమొదటగా నిన్నే చూడాలి. అసలు నువ్వు ఎలా ఉంటావు గోవిందు? నేనా? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వెంటనే వెళ్ళి కస్తూరిని చూడాలి. నీ కోసం జీవించా చిలక నా ప్రాణం ఏదో తేడాగా ఉందేంటి? నాకు కళ్ళు లేవు కదా గోవిందు, ఈ ప్రపంచాన్ని నేను చూడలేనుగా. నా కళ్ళతో చూపిస్తా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. హీరోయిన్ అవడానికి జస్ట్ ముందు ఒక సాంగ్ కి నన్ను ఒక మూవీలో అడిగారు. ఆ సినిమాలో ఒక మెయిన్ అయినా ఏంటి వెంకటేష్ అప్పుడే మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది ఏంటి, ఐస్ బాక్స్ లో అవి మెయింటైన్ చేస్తాం అన్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆ రోజు డిసైడ్ అయిన నేను ఒక చెల్లెలు మన సీరియల్ చేశాక ఒక 1.5 year బ్రేక్ వచ్చింది. సడన్ గా నా డివోర్స్ ఇష్యూ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, అంటే లిటరల్లీ ఓన్లీ బాబున్నాడని నేను సూసైడ్ వరకు వెళ్ళలేదేమో. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల షూట్ లో నాకు లెగ్ సర్జరీ అవ్వడం జరిగింది. ఐ స్టిల్ రిమెంబర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు డాక్టర్ వాజ్ 50-50. కంప్లీట్గా ఫిట్గా నడవగలుగుతారా లేదా అనేది. సో అప్పటికి డిసైడ్ చేసిన కూర్చుని చేసేవి ఏమేమి ఉంటాయి, ఓకే యాంకరింగ్ కూర్చుని చేసేయచ్చా లేకపోతే ఇంకేదైనా చేయొచ్చా. ఫిజికల్ గా ఎంత లేచి రావాలన్నా రాలేకపోయిన పరిస్థితి. ఐ థింక్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డేస్ అవి నాకు.